హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉప్మాని ఎప్పుడు చేసుకునేలా కాకుండా హెల్తీగా క్యారెట్ ఉప్మా రెసిపీని చూపించబోతున్నానండి. ఇందుకోసం నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు, పల్లీలు, ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు టమాటా, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా ఉప్మా రవ్వని కొంచెం దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. కొంచెం కలర్ మారి చిటపటలాడేంత వరకు కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే బాగుంటుంది. నేను 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి. సన్నంగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని మళ్ళీ బాగా వేయించుకోండి. ఒక 10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కొంచెం రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నంగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కారాన్ని బట్టి మీరు కారం ఎంత తింటే అంత పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తీసుకుంటారు. ఇప్పుడు ఇందులోనే సన్నంగా తరిగి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం బాగా వేయించుకోవాలి. ఇది ఎంత వేగితే అంత బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ మాడనివ్వకుండా కొంచెం స్లోగా ఇలా వేయించుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నంగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉప్మాని ఎప్పుడైనా ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేస్ట్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. క్యారెటే కాదండి, క్యారెట్ ప్లేస్లో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏవి వేసుకున్నా సరే 10 నిమిషాల పాటు బాగా ఈ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటారు కదా, అందులో వేయించాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఉప్మా ఏ క్వాంటిటీతో చేయాలని నూక తీసుకున్నారో అదే క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే దానికి 2 కప్పుల వాటర్ వేసుకోండి. అప్పుడు ఉప్మా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే అలానే చేస్తానండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరగనివ్వండి. ఒక 15 నిమిషాలకి బాగా మరిగి ఇలా నొరగలా వస్తుంది. అప్పుడు ఇందులో నూక యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ అంతా వేసేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకున్నప్పుడు స్లోగా వేసుకోవాలి. ఒకసారి వేసారంటే ఉండకట్టేస్తుంది. ఇలా ఉప్మా రవ్వ అంతా వేసుకున్న తర్వాత దగ్గరగా అయిపోతుంది కదా, అప్పుడు ఒక 10 నిమిషాల పాటు వేయించుకొని చివరగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. అంతే అండి, ఉప్మా రెడీ అయిపోయింది.